రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్ కాల్ను రఘునందన్ పిఏ లిఫ్ట్ చేశాడు. బెదిరింపు కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడదాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం రిసీవ్ చేసి ఒకటే నెంబర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బీజేపీ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, షాలిని, మెదక్ బీజేపీ పార్లమెంటు రఘునందన్ రావుకు ఈ రోజు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల నుంచి నిన్ను ఈ రోజు సాయంత్రం వరకు అలా చంపేస్తామంటూ మావోయిస్టులు ఫోన్ ద్వారా బెదిరించారు. అయితే రఘునందన్ రావు ఈ రోజు మల్కాజ్గిరి పరిధిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ హాజరైన సమయంలో మామూలుగా ఎప్పటిలాగానే ఇతర ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ను మొదట రఘునందన్ పిఏ అటెంప్ట్ చేశాడు. అక్కడి నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్ ను రఘునందన్ కు ఇచ్చారు. రఘునందన్ స్వయంగా ఆయనే మాట్లాడాడు. మేము మావోయిస్టులము, మధ్యప్రదేశ్ కు చెందినటువంటి మావోయిస్టులను నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, నిన్ను చంపేస్తామనంటూ ఆ ఫోన్ కాల్ లో బెదిరించారు. వెంటనే రఘునందన్ ఆ ఫోన్ కాల్ ను అబ్జర్వ్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి వివరాలను సేకరించడానికి సంబంధించినటువంటి ఇటు మెదక్ ఎస్పీకి, అదే విధంగా డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. మొత్తంగా రఘునందన్ రావుకి ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రఘునందన్ ఒక రాజకీయ నాయకుడే కాకుండా సీనియర్ అడ్వకేట్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే అతనికి పడనటువంటి శత్రువుల నుంచి వచ్చేదా, లేదు అంటే ఆయనకు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఇతరుల నుంచి ఏమన్నా ఫోన్ కాల్ వచ్చిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రఘునందన్ అంటే ఈ ఫోన్ కాల్ బెదిరింపులకు తాను భయపడను, మావోయిస్టులకు కూడా తనకు ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయలేదు, ఈ మావోయిస్టులు కాదు అన్నటువంటి అభిప్రాయం కూడా చెప్తున్నారు. అయితే ఆయన చేసినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. షాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడదాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం రిసీవ్ చేసి ఒకటే నెంబర్ సార్.